ఒకప్పుడు లాబాను అనే మనిషికి 2 కుమార్తెలుండేవారు. వారి పేర్లు లేయా మరియు రాహేలు. రాహేలు చాలా అందంగా ఉండేది, కాని లేయా అంతగా అందంగా కనిపించేది కాదు. ఒకరోజు యాకోబు లాబాను ఇంటికి వచ్చాడు. అక్కడ రాహేలను చూసి వెంటనే ఆమెను ప్రేమించాడు. రాహేలను పెళ్లి చేసుకోవడానికి యాకోబు 7 సంవత్సరాలు పనిచేయడానికి సిద్ధపడ్డాడు. 7 సంవత్సరాలు పూర్తయ్యాక పెళ్లిరోజు వచ్చింది. కాని ఆ రాత్రి లాబాను ఒక మోసం చేశాడు. రాహేలు బదులుగా లేయాను యాకోబుకు పెళ్లి చేశాడు. ఉదయం లేచిన యాకోబు చూసి ఆశ్చర్యపోయాడు. ఇది రాహేలు కాదు, లేయా. యాకోబు నిజంగా రాహేలను ప్రేమించేవాడు కాబట్టి ఆమెను పెళ్లి చేసుకోవడానికి మరిన్ని 7 సంవత్సరాలు పనిచేశాడు. లేయా తన భర్త ప్రేమను పొందలేదు. ఆమె హృదయం బాధతో నిండిపోయింది. కాని ఒక విషయం జరిగింది. దేవుడు లేయా బాధను చూశాడు. దేవుడు ఆమెను ఆశీర్వదించాడు మరియు ఆమెకు పిల్లలనిచ్చాడు. లేయాకు పుట్టిన కుమారుల్లో ఒకరు యూదా. అదే యూదా వంశంలోనే తరువాత యేసుక్రీస్తు జన్మించాడు. మనుషులు లేయాను ప్రేమించకపోయినా దేవుడు ఆమెను చరిత్రలో గొప్ప స్థానంలో నిలబడ్డాడు. ఈ కథ మనకు చెప్పేది ఒకే విషయం. మనుషులు మనల్ని నిరాకరించినా దేవుడు మనల్ని ఎప్పటికీ మర్చిపోడు.